ఇక్కడ ఎమ్మెల్యే దోపిడీ. నేను పోయినసారి జనవాణి కార్యక్రమానికి వచ్చినప్పుడు అతని పేరు మీకేంటో తెలుసు, అతను స్థానిక ఎమ్మెల్యే. పాస్బుక్ కావాలంటే 10,000 రూపాయలు ఇవ్వాలంట, కొత్త పాస్బుక్ కావాలంటే. చేపల చెరువు తవ్వుకోవాలంటే 1.5 లక్షల రూపాయలు లంచం ఇవ్వాలి. చేపల దాణా షాప్ పెట్టాలంటే 2-3 లక్షల రూపాయలు ఇవ్వాలి. మోటార్ కూడా ఆయన చెప్పిన షాపుల్లోనే కొనాలి. కనీసం మన పెడలకి డ్రైనేజ్ చేయలేకపోయాడు, కానీ నోటిని డ్రైనేజ్గా వాడుకునే వాడికి డ్రైనేజ్ ఏం క్రియేట్ చేయగలడు? పేకాట క్లబ్బులు నడిపేవాడు, పదవులు ఉన్నది పనులు చేయడానికి, కానీ పేకాట క్లబ్బులు నడపడానికి కాదు. చాలా బాధ కలిగింది. ఈయన ఇంటి ముందు నుంచి ఎవరైనా నమస్కారాలు పెట్టాలంట. నమస్కారాలు పెట్టకపోతే గంజాయి కేసులు పెట్టాడు జన సైనికుల మీద. మట్టి మాఫియా కోసం ఫిర్యాదు చేస్తే ఇక్కడ పెడన యువత వాళ్ళని చెట్టు కట్టి కొట్టాడు ఈ వ్యక్తి. నా దగ్గరికి జనవాణికి చనిపోయిన ఒక జడ్జి తల్లి నా ఆస్తిని అతను అనుచరులు దోచేసుకున్నారు, నాకు అండగా ఉండంటే నాకు నిజంగా నిస్సహాయతో బాధేసింది. జడ్జిలకు కూడా ఈ రాష్ట్రంలో భయభ్రాంతులు చేస్తాను, జడ్జి కుటుంబాలకు కూడా.